అందరూ బాగున్నారా? చాలా డేస్ అయితే అయిపోతుంది వీడియోస్ పెట్టి. ఇది వచ్చేసరికి హోలీ రోజు సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఆ రోజు వీడియో, అలాగే సర్కస్కి అయితే వెళ్ళాం ఆ రోజు. ఆ వీడియో కూడా దీనిలోనే నేను యాడ్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి. మా సరౌండింగ్లో వచ్చేసరికి మా ఇంటి పక్కనే ఇలా చక్కగా గ్రౌండ్ అయితే ఉంటుంది. అక్కడ ఇలా హోలీ సెలబ్రేషన్ అయితే చేశారు. డీజే పెట్టి చాలా బాగా చేశారు సెలబ్రేషన్ అయితే. నేను అక్కడ సాంగ్స్ అవి పెట్టట్లేదు, మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ వచ్చేస్తుందని చెప్పేసి మంచిగా ఎంజాయ్ చేసాం. అక్కడ వచ్చేసరికి చక్కగా పిల్లలు పెద్దవాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకెళ్ళాను. అక్కడ కాసేపు ఆడుకున్నారు వాటర్ బెలూన్స్ తోటి. ఇంటికి వచ్చాక కూడా కాసేపు ఆడారు. చక్కగా అక్కడ డ్యాన్సెస్కి ఇక్కడ మొత్తం ఇలా సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేశారు. అలాగే అక్కడ ఉట్టు కొట్టడం అది కూడా పెట్టారు, జస్ట్ సరదాగా. చాలా ఎక్కువ మంది వచ్చారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ, ఇంకా ఒకరు కాదు. హోలీ సెలబ్రేషన్ మామూలుగా లేదండి. హోలీ అయితే కంప్లీట్గా ఫుల్గా కలర్స్ అది వేసుకొని భలే ఆడేశారు అంతా కూడా. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మొత్తం వాష్ చేయాలి. కాసేపు మా ఇంటి ముందు అయితే కాసేపు అపార్ట్మెంట్ దగ్గర చక్కగా ఆడుకొని ఇంక ఈవినింగ్ వచ్చేసరికి ఇలా బింగో సర్కస్కి అయితే వెళ్ళామండి. ఇది మనకి కూకట్పల్లిలో అయితే పెట్టారు. దగ్గర 1 మంత్ అయితే ఈ సర్కస్ అయితే ఉంది. మేము ఈ సర్కస్కి వెళ్ళి నెక్స్ట్ డేనే సర్కస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, కానీ అసలు అవ్వలేదు. ఇంకా లాస్ట్ డే అయిపోతుంది కదా, సర్కస్ కూడా కంప్లీట్ అయిపోతుంది, తీసేస్తారని చెప్పేసి అంటే ఇంకా వెళ్ళాము చూద్దామని చెప్పేసి. కాకపోతే మన చిన్నప్పుడు వచ్చేసరికి ఎక్కువ యానిమల్స్ అవన్నీ తీసుకొచ్చేవారు. కాకపోతే ఇప్పుడు జెమినీ సర్కస్ ఉండేది కదా, అప్పట్లోని భలే చేసేవారు అప్పుడు.
ఇదైనా ఎంతో ప్రాక్టీస్ చేస్తారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి దీనిలోనే ఉంటారు కనుక ఎంతో ప్రాక్టీస్ చేస్తారు. ఆ స్టిక్స్ మీదకి ఎక్కడమైనా ఎంత స్పీడ్‌గా ఎక్కుతారో రోప్స్ మొత్తం అన్నీ చాలా బాగా చేస్తారు. లేడీస్ కూడా ఇంకా చాలా బాగా చేస్తారు. ఇక్కడ పాప్‌కార్న్స్ అయితే తీసుకున్నాం పిల్లలకి. ఇంకా అలా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. పాప్‌కార్న్స్, ఐస్ క్రీమ్స్, టాయ్స్ అలా వస్తున్నాయి. వీళ్ళు ఆగరు కదా పిల్లలు చూస్తే. ఇంకా ఆ రోజు పాప్‌కార్న్ అయితే తీసుకున్నాం. హీట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. అక్కడ టెంట్లు అవి ఉంటాయి కదా, దానివల్ల కొంచెం హీట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకా వాళ్ళు ఉండనన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఉండి ఇంకా మేము కంప్లీట్‌గా సర్కస్ అయితే చూడలేదు. ఇంకా ఉండనన్నారని చెప్పేసి ఇంకా మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికొచ్చేసరికి. యానిమల్స్ అలాంటివి ఏమైనా ఉంటే చూస్తారు. కాకపోతే వీళ్ళే చేస్తున్నారు కదా, దానివల్ల కొంచెం వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యారు. సర్కస్ బాగానే ఉంది, మనకి బాగుంటుంది ఫస్ట్ చిన్నప్పుడు చూడడం వల్ల పిల్లలకి కొంచెం ఇప్పుడున్న జనరేషన్లోని ఈ సర్కస్లు కొంచెం వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి. ఇదైనా చాలా కష్టమండి. ఆ రోప్ ఏ మాత్రం తెగినా సరే ఎంత కష్టమో ప్రతిదీ కూడా చాలా లైఫ్ రిస్క్. ఈ సర్కస్లు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేసి వీళ్ళు చేస్తూ ఉంటారు. టికెట్స్ అయితే 500, 400, 3, 2 అలా అయితే ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసరికి మేము 200 అయితే తీసుకున్నాం. 500 అయితే ఫ్రంట్ నుంచి చూడొచ్చు. కాకపోతే కొంచెం తల ఎత్తి చూడాలని అనిపించింది ఫ్రంట్ నుంచి అయితే. మనకి 200 అయితే కొంచెం బెస్ట్ అనిపించింది టికెట్ వచ్చేసరికి. అది కాకుండా మేము ఎక్కువసేపు కూడా లేము కదా, అదే 200 బెస్ట్ అనిపించింది. లాస్ట్లో వచ్చేసరికి మేము ఇంకా వెళ్ళిపోయే ముందు జస్ట్ ఈ వీడియో అయితే తీసాము. అండ్ మీరు ఎవరైనా వెళ్ళారా సర్కస్కి? ఇంతకుముందు మీరు ఎలా చూసారో సర్కస్లో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.